టీమిండియా అమెరికాని చాలా తక్కువ అంచనా వేసిందా? లేకపోతే మన వాళ్ళు ఎక్కువ అంచనా వేసుకున్నారా? మన వాళ్ళు ఏదో ఓవర్ కాన్ఫిడెన్స్‌తో ఉన్నారా? ఆడుతున్నది అమెరికే కదా! అమెరికా ఎంతసేపులే అన్న విధంగా అనుకున్నారో ఏమో గాని మొత్తానికి నిన్న వాంఖేడే స్టేడియంలో జరిగినటువంటి మ్యాచ్ చూస్తే అమెరికా భారతదేశాన్ని అంత ముప్పు తిప్పలు పెట్టిందా? ఆ టీం ఏంటి? ఈ టీం ఏంటి? చివరికి శివం దూబే, అభిషేక్ శర్మ డకౌట్ అయిపోయారు. ఎవరూ పెద్దగా రాణించలేకపోయారు. 76 పరుగులకి 77 పరుగులకి మొత్తం 6 వికెట్లు. మొదటి 8 పరుగులకి 1 వికెట్ పడిపోయింది. 46 దగ్గరకు వచ్చేసరికి 2 వికెట్లు వరుసగా పడిపోయాయి. అసలు మన ఇండియా వాళ్ళకైతే అభిమానులకైతే నిరాశ. అంటే ఓడిపోతున్నది ఎవరు దీంట్లో? అమెరికా టీం మీద ఇంత దారుణంగా ఏంటి? ఇప్పుడు ఒక ఆస్ట్రేలియా, ఒక ఇంగ్లాండ్ అంటే ఓకే. అమెరికా టీం మీద ఇంత దారుణమా? ఇంత దారుణంగా ఎలా బ్యాటింగ్ చేస్తారు? అమెరికా వాళ్ళు ఓడిపోతే ఓడిపోయారు కానీ ముప్పు తిప్పలు పెట్టేశారు ఇండియాకి. బహుశా మన వాళ్ళు ఈ యొక్క టీం ఏదైతే ఉందో దీన్ని చూసి బాగా ఇప్పుడు ఇన్స్పిరేషన్ అవ్వాలి. అలాగే చాలా నేర్చుకోవచ్చు. మొదటి మ్యాచ్లో ఈ విధంగా ఆడడం అది మంచిగో చెడుగో మొత్తానికైతే మన వాళ్ళు అలర్ట్ అవ్వడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇది ఒక వార్మప్ మ్యాచ్ లాగా. వార్మప్ మ్యాచ్లో కూడా న్యూజిలాండ్తో అమెరికా చాలా బాగా ఆడింది. అందుకే వాళ్ళు ఏమన్నారంటే చాలామంది అనుభవజ్ఞులు అమెరికాని తక్కువ అంచనా వేయకండి, చాలా బాగా ఆడుతుంది, ఒకసారి చెక్ చేసుకోండి అన్నారు. ఇక్కడ భారత్ని మాత్రం చాలా ముప్పు తిప్పలు పెట్టేసింది. అంటే ఆ గ్రౌండ్ ఏదో వాళ్ళకే సొంతమైనట్లుగా వాళ్ళకి బాగా అలవాటైన విధంగా వాళ్ళైతే బాగా ప్రాక్టీస్ చేసుకున్నారు అమెరికా వాళ్ళు. అందుకే చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలంటారు. అలాగని టీమిండియాని విమర్శించడం కాదు, ఇలా ఎన్నో సందర్భాల్లో సచిన్ టెండూల్కర్ లాంటి వాళ్ళు కూడా ఒక్కొక్కసారి 0 అయ్యి మ్యాచ్ని గెలిపించిన సందర్భాలు ఉన్నాయి. కాకపోతే ఇక్కడ ఏంటంటే మన టీం జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఇది చాలా బాగా ఉపయోగపడింది ఈ మ్యాచ్. అంటే ఎవరిని తక్కువ అంచనా వేయకూడదు అన్న విషయాన్ని అయితే స్పష్టం చేసింది.